అనగనగా ఒక అందమైన ప్రశాంతమైన అడవిలో సూర్యకాంతిలో మెరుస్తూ బంగారంలా వెలిగే రెక్కలతో ఒక అద్భుతమైన పక్షి ఉండేది. ఆ పక్షి సాధారణం కాదు. దాని దగ్గర ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అది తన పాత ఈకను ప్రేమతో ఎవరికైనా ఇస్తే ఆ ఈక నిజమైన బంగారంగా మారిపోతుంది. అదే అడవిలో ఒక పేద ముసలి అవ్వ ఉండేది. ఆమె రోజూ కష్టపడి కూడా సరైన ఆహారం పొందలేక బాధతో జీవించేది. ఆ అవ్వ పరిస్థితి చూసిన ఆ బంగారు పక్షి దయతో ప్రతివారం ఆమె ఇంటికి వెళ్ళి ఒక బంగారు ఈకను ఇస్తూ ఉండేది. ఆ ఈకను అమ్ముకుని ఆ అవ్వ తన జీవితాన్ని సంతోషంగా కొనసాగించేది. కాని కొన్ని రోజుల తర్వాత ఆమె మనసులో ఒక చిన్న ఆశ పెద్ద దురాశగా మారింది. ఈ పక్షి ఒక్క ఈక మాత్రమే ఇస్తోంది. అదే నేను దాని అన్ని రెక్కల్ని ఒకేసారి తీసుకుంటే నేను ఒక్కసారిగా ధనవంతురాలిని అవుతాను కదా అని ఆలోచించింది. మరుసటి వారం పక్షి వచ్చినప్పుడు ఆమె ప్రేమగా పిలిచి దాన్ని పట్టుకుంది. పక్షి ఎంత వేడుకున్నా ఆమె వినలేదు. ఆమె ఒక్కొక్కటి చేసి దాని బంగారు రెక్కలన్నింటినీ పీకేసింది. కాని ఆమె ఆశించిన అద్భుతం జరగలేదు. ఆ బంగారు ఈకలు క్షణాల్లోనే సాధారణ నల్ల ఈకలుగా మారిపోయాయి. పక్షి కన్నీళ్లు కారుస్తూ చెప్పింది, అవ్వా, నేను నీకు సహాయం చెయ్యాలనుకున్నాను. కాని నీ స్వార్థం నీ అదృష్టాన్ని కూడా దోచేసింది. ప్రేమతో ఇచ్చినదే బంగారమవుతుంది, బలవంతంగా తీసుకున్నది కాదు అని చెప్పి ఆ పక్షి అక్కడినుంచి ఎగిరిపోయింది. ఆ అవ్వ తన తప్పు తెలుసుకుని ఎంత ఏడ్చినా మళ్ళీ ఏదీ తిరిగి రాలేదు. నీతి: అతి ఆశ అంతానికి చేటు. మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండకపోతే ఉన్నదీ పోయే ప్రమాదముంది.